అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు. బల్క్ డ్రగ్స్ పార్క్కి వ్యతిరేకంగా గత 44 రోజులుగా నిరసనలు చేపడుతున్న మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు. రాజయ్యపేటలో మత్స్యకారులతో కలిసి పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజయ్యపేట సముద్ర తీరానికి ర్యాలీగా బయలుదేరి సముద్రపు ఒడ్డున మత్స్యకారుల మధ్య గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఇదే అంశంపై బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్తో మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మండలం రాజపేట అయితే కనుక బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా మత్స్యకారులు అయితే నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే ఆ రాజపేటకి అయితే కనుక బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు అయితే వస్తారని చెప్పేసి చాలా ఆశలతో ఎదురు చూడడం జరిగింది. అయితే గతంలో రాజమండ్రిలో ఒకసారి, అలాగే వైజాగ్లో ఒకసారి ఆయన అయితే నిలిపేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పట్టు వదలకుండా ఈ రాజపేటకి అయితే కనుక హైకోర్టుని ఆశ్రయించి వారి ఆదేశాల మేరకు అయితే కనుక రావడం జరిగింది, అనుమతి తీసుకుని రావడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మత్స్యకారుల పరిస్థితి ఏంటని తెలుసుకున్నాం. సార్, మత్స్యకారులకి నిరసన తెలిపేందుకు మీరు గతంలో 2 సార్లు ప్రయత్నం చేశారు రావడానికి. మీకైతే పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వీళ్ళకి ఏ విధమైన హామీ ఇవ్వదలుచుకున్నారు? అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి సంబంధించిన మత్స్యకారుల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ప్రభుత్వము దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అనే ఒక కాలుష్యాన్ని ప్రేరేపించి మత్స్యకారుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించి గత 44 రోజుల నుండి మత్స్యకారులు అలుపెరగని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోగా వాళ్ళని వేధించి వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్లకు మద్దతుగా రావడానికి వస్తున్న వాళ్ళని అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, గతంలో 2 సార్లు రావడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు హైకోర్టు వారి అనుమతితో రాజయ్యపేట మత్స్యకారులను కలిసి వాళ్ళ యొక్క సమస్యల గురించి తెలుసుకొని వాళ్లకు బీసీవై పార్టీ తరఫున ఒక్కటే హామీ ఇచ్చాను. మత్స్యకారులందరికీ కూడా న్యాయం జరిగి వాళ్ళు వ్యతిరేకిస్తున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వెనక్కి రప్పించేంత వరకు కూడా బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. దీన్ని ప్రభుత్వము అధికార మదంతో ఎంతగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తే అంతగా తిరగబడి మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తుంది తప్ప ఈ ఉద్యమంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మత్స్యకారులకు అయితే పూర్తిగా మా మద్దతు ఉంటుందని బీసీవై పార్టీ తరఫున అయితే కనుక పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతామని చెప్పేసి రామచంద్ర చెప్పడం జరిగింది. అలాగే 44 రోజులుగా మత్స్యకారులు మద్దతు తెలుపుతుంటే కనుక సంఘీభావం తెలిపే ప్రతి ఒక్కరిని ఆపడం అయితే కనుక ప్రభుత్వం చట్ట వ్యతిరేక పనులు అయితే చేస్తుందని, పోలీసుల వలయంలో రాజపేటను పెట్టడం ఎంతవరకు సమంజసం అయితే ఆయన ప్రశ్నించడం జరిగింది. నక్కపల్లి మండలం